అసలు బాప్తీసం అంటే అర్థం ఏంటంటే మన వాళ్ళు భూతద్దాలు పెట్టి చూపించారు దాన్ని. అంటే ఇప్పటి నుంచి కాదు, ముందు జనరేషన్ వాళ్ళు. బాప్తీసం అంటే ఏంటి? అసలు బాప్తీసం అంటే పరిశుద్ధులు తీసుకునేది, నువ్వు ఒక్కసారి పరమ పవిత్రులైపోయినా తీసుకునేదని నేర్పించారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బాప్తీసం అనేది పరిశుద్ధులు తీసుకునేది కాదు. పరిశుద్ధులు ఉంటే కనుక యేసు ప్రభు భూమి మీదకి రావాల్సిన పని లేదు. బాప్తీసం అనేది ఎవరు తీసుకునేది అంటే పరిశుద్ధ పరచబడేవాడు తీసుకునేది. ఒకసారి చెప్పండి, బాప్తీసం పరిశుద్ధ పరచబడేవారు తీసుకునేది. పరిశుద్ధ పరచబడడానికి కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్లలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే మారు మనసు, రెండవ మెట్టు ఏంటంటే బాప్తీసం, మూడవ మెట్టు ఏంటంటే ఆత్మ నింపుదల. ఒక వ్యక్తి పరిశుద్ధతలోనికి పరిపూర్ణంగా నడిపించబడాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో ఫస్ట్ మార్పు చెందాలా. అంటే మార్పు చెందడం అంటే ఏంటి తెలుసా? ఒకటి, నేను పాపిని అనే గ్రహింపు నీకు రావాలా. యేసు ప్రభు రక్షకుడు అనే గ్రహింపు నీకు రావాలా. నీ పాపాల నుండి నువ్వు విడుదల పొందాలనే స్పృహ నీకు కలగాల. ఇది కలిగిన రోజు నువ్వు బాప్తీసం పొందడానికి అర్హురాలివి.